డబ్బు రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన డబ్బు చేతిలో నిలవడం మరో ఎత్తు. ఎంత సంపాదించినా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయా? వాస్తు శాస్త్రం ప్రకారం ఇందుకు ఒక కారణం మనం ఉపయోగించే పర్సు కూడా కావచ్చని చెప్తున్నారు. పర్సు కేవలం నోట్లను పెట్టుకునే సంచి కాదు, అది లక్ష్మీదేవి సంచారం చేసే స్థలం అన్న నమ్మకం పురాతన కాలం నుంచి ఉంది. పర్సుని ఎలా ఉంచుకుంటున్నాం, అందులో ఏమేమి ఉంచుతున్నాం అనే విషయాలు మనం ఆర్థిక ప్రవాహంపై ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తు సాంప్రదాయాల ప్రకారం పర్సులో కొన్ని శుభ సూచక వస్తువులు ఉంటే ధన ప్రవాహం సాఫీగా కొనసాగుతుందని విశ్వాసం. ఉదాహరణకు శక్తికి ప్రతీకగా భావించే ఎరుపు రంగు చిన్న కాగితంపై మన ఆర్థిక లక్ష్యాన్ని రాసి పర్సులో ఉంచడం ద్వారా మన ఆలోచనలలో సానుకూలత పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన బియ్యం గింజలను పసుపుతో శుద్ధి చేసి ఉంచితే అనవసర ఖర్చులు తగ్గుతాయని నమ్మకం ఉంది. హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రంగా భావించే రావి చెట్టు ఆకును కూడా పర్సులో ఉంచడం ద్వారా ధనయోగం కలుగుతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా శ్రీ అనే శుభ అక్షరంతో కూడిన రావి ఆకు లక్ష్మి అనుగ్రహానికి సంకేతమని భావిస్తారు. ఇక వెండి నాణాలు లేదా లక్ష్మి గవ్వలు ఐశ్వర్యానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. సముద్రం నుంచి వచ్చిన గవ్వలు సంపదకు మూలమైన లక్ష్మీదేవితో అనుబంధం కలిగి ఉంటాయనే భావన ఉంది. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే యాలకులు కూడా ధనానికి సంబంధించిన వాస్తు నమ్మకాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బుధ గ్రహానికి సంబంధించిన యాలకులు వ్యాపారం, ఆదాయం, బుద్ధి చాతుర్యాన్ని పెంచుతాయని చెప్తున్నారు. అందుకే 2 లేదా 3 యాలకులను పర్సులో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలు కాకపోయినా తరతరాలుగా కొనసాగుతున్న నమ్మకాలు. కనీసం ఇవి మనలో ధనంపై అవగాహన, ఖర్చులపై నియంత్రణను పెంచుతాయంటే చాలు. పర్సులోని ప్రతి చిన్న విషయం కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందనే భావనతో ఈ వాస్తు సూచనలు చాలా మంది పాటిస్తూ వస్తున్నారు.